అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. సింహరాశి వాళ్ళందరికీ 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి యొక్క ఉచ్చస్థితి మేషరాశిలో భగభగభగ మండుతున్నాడు. విపరీతమైనటువంటి ఉచ్చస్థితి కాబట్టి మేషరాశి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి 9వ ఇల్లు అవుతుంది. 9వ ఇల్లు అంటే భాగ్యస్థానం, అంటే అదృష్టానికి మించింది ఏమీ లేదు. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 14వ తారీఖు నుంచి సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలో ఉన్నాడో అన్ని రకాలుగా శుభవార్తలు అందుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు. అలాగే మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఎంత సమస్య ఉన్నా సరే దాన్ని ఎదుర్కొంటారు. అటువంటి అద్భుతమైన సమయంలో మీరు వెళ్తున్నారని తెలుసుకోవాలి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానం కానీ చూసుకుంటే ధనస్థానం అష్టమంలో ఉంది. డబ్బు రాబడి చేతికి తక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవటం, సమయానికి డబ్బులు రాకపోవటం వల్ల మానసికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. పిల్లల చదువు పట్ల చాలా నిర్లక్ష్యం చూపిస్తారు. మీకున్న సమస్యలతోనే సతమతం అవుతూ పిల్లల గురించి పట్టించుకోరు. దానివల్ల పిల్లల యొక్క చదువులో ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి తగ్గే అవకాశాలు లేకపోలేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఎవరితో కూడా మనకి అంతగా పొత్తు రాదు, కలిసి రాదు. మనకు ఉన్నటువంటి ఈగో, మనకు ఉన్నటువంటి మొండితనం, ఎవరితో కూడా మనం ఈగో తగ్గడం కానీ, ఎవరితో తగ్గి మాట్లాడడం కానీ కుదరదు. అందుకే మన చేతి కింద పనిచేసే వాళ్ళు తమ చేతి వాటాన్ని చూపిస్తారు. ముందు ఎదురుగా ఉన్నప్పుడు భయపడతారు, వెనకాల మాత్రం ఖచ్చితంగా బ్యాక్ స్టాపింగ్ చేస్తారు. అది సింహరాశి వాళ్ళకి ఎప్పుడు రాసి పెట్టేదే. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏది అయినా సరే కొనడానికి అనుకూలంగా లేదు. తీవ్రమైన నష్టాలు కనిపిస్తున్నాయి. నమ్మి మోసపోవటం, డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి తిరిగి రాకపోవటం, తొందరపాటు నిర్ణయం వల్ల డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే సింహరాశి వాళ్ళు వాళ్ళ జాతకాలు తెలుసుకోవటం ఎంతైనా ఈ వారం మంచిది. పిల్లలు చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ కాలేజీలో వేయాలి, ఏ చదువు చెప్పాలి, ఏ సబ్జెక్ట్లో సీట్ ఇవ్వాలి అనుకున్నట్టుగా సాధిస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే మీకు దూర ప్రయాణాలు కలిసి రావటం, తెలివైన నిర్ణయాలు తీసుకోవటం అనేక రంగా చాలా బాగున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ శని చాలా ఇబ్బంది పెడతాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఒక్కొక్క ఆలోచన చేసి ముందుకెళ్తే మంచిది. అష్టమ శని ప్రభావం
తొలగడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏం చేయాలో చెప్తాను. భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్, అలాగే పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా డిలే అవ్వటం, దూరంగా ఉన్నవాళ్ళు కలవకుండా పోవటం, అలాగే వివాహానికి అనుకూలంగా లేదు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని చాలా తీవ్రంగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. రావడమే కొట్టేస్తాడు 6-4. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే భాగ్యస్థానం చూస్తే అదృష్టం బాగా తక్కువ. తండ్రి స్థితి బాలేదు, తల్లి స్థితి బాలేదు, అదృష్టం బాలేదు. ధర్మ మార్గం కాకుండా అధర్మాన్ని ఆలోచిస్తారు. అలాగే అదృష్టం బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పెద్దల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా సడన్గా గుర్తింపు రాకపోవటం, గతంలో మీరు చేసిన పనులన్నీ మర్చిపోయి ఈరోజు మీ తప్పుని పట్టడం మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. నేను ఉద్యోగం మానేస్తాను, మారుతాను అని అనుకుంటే ఇప్పుడు అనుకూలంగా లేదు. కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పటికే మీరు కూడా ఆ కోవలోకి రాకూడదని చెప్పి నేను చెప్తున్నా. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి, ఏదో చేసేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆగితే మంచిది. తొందరపాటు పనికిరాదు. అష్టమంలో శని, రాహు, బుధ, శుక్ర గ్రహాలు ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని ప్రెషర్కి బాగా గురి చేస్తున్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ జాతకంలో మీకు వ్యాపార పరంగా తినే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకే ఒక్క మార్పు పెద్దది ఏంటంటే, మేషరాశిలోకి సూర్యుడు రావడం వల్ల, సూర్యుడికి బలం పెరగడం వల్ల ఈ యొక్క సింహరాశి వాళ్ళు రెచ్చిపోతుంటారు. కానీ ఎక్కడ చేయబెట్టినా 4 గ్రహాలు అష్టమంలో ఉండిపోయాయి కాబట్టి తీవ్రంగా దెబ్బకు పడ్డాయన్నమాట. ఆ విషయాలన్నీ జాగ్రత్తగా చేసుకోండి. ఖచ్చితంగా 4 మంత్రాలు చెప్తాను. ఏ గ్రహానికి ఏ విధంగా పూజించాలి చెప్తాను. ఈగోని పక్కన పెట్టి లోపలికి రండి, మాతో మాట్లాడండి, పరిహారాలు చెప్తాను. జాగ్రత్తగా విని చేయండి. అన్ని కష్టాలు తీరిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి అలాగే తక్కువగా ఉంది. నష్టానికి కారణాలు ఎక్కువ ఉన్నాయి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అధికంగా ఉంటుంది. స్టార్టింగ్లో మంగళ బుధవారాలు కొంచెం తగ్గుతాయి, తర్వాత మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు అంటే మకా నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదంలో పుట్టేటువంటి అగ్నితత్వ ఈ రాశిలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనేక గ్రహాలు అష్టమంలో ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నాయని గమనిస్తూ మీ యొక్క జాతకాన్ని చూపించండి. పరిహారాలు చూసి చెప్తాను. అన్ని చక్కగా మనకు అనుకూలంగా మార్చుకుందామని తెలియజేస్తూ మీ గోపాలయ్యంగార్. నమస్కారం.